బకాయిలు చెల్లించకుంటే ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. 12 నెలలకు సంబంధించి 1400 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదని నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోపించాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఎల్లుండి నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసేందుకు తెలంగాణకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. గత 20 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ సందర్భాల్లో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే 1వ తేదీ నుండి ముందుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి సేవలను బంద్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా అప్పుడు ఆరోగ్యశ్రీ సీఈఓతో పాటు అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రితోటి చర్చలు జరిపిన తర్వాత వాయిదా వేస్తూ వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడం, దాదాపు 1400 కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉండడం ఆరోగ్యశ్రీకి సంబంధించి, అదేవిధంగా 22 నెలల నుండి ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్కి సంబంధించినటువంటి సేవలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం నుండి రాకపోవడంతో ఇక హాస్పిటల్స్ నడిపించలేని పరిస్థితిలో మేము ఉన్నాం. వీలైనంత తొందరగా ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి బకాయిలను విడుదల చేస్తే తప్ప హాస్పిటల్ నడపలేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 330 వరకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేసేందుకు కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తుందన్న చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామన్న తర్వాత ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు జరిపి వీలైనంత తొందరగా బకాయిలను విడుదల చేస్తామని చెప్పినప్పుడు కూడా అది కార్యరూపం దాల్చలేదు. అది కార్యరూపం దాల్చకపోవడంతో గత 20 రోజుల నుండి ఇటు ఆరోగ్యశ్రీ సీఈఓతో పాటు హెల్త్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి నెట్వర్క్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు, నేతలంతా కూడా తిరుగుతున్నప్పుడు కూడా 20 రోజుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడం, అదేవిధంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిల విడుదలకు ప్రభుత్వం నుండి చర్యలు చేపట్టకపోవడంతో ఇక గతిలేని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో సేవలన్నీ కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగైతే ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఎల్లుండి నుండి ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఈ 2 రోజుల్లో ప్రభుత్వం ఏమైనా ముందుకొచ్చి చర్యలు చేపట్టి వాళ్ళ బకాయిలను ఏమన్నా విడుదల చేస్తానని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయట్లేదంటూ ప్రైవేటు కాలేజీలు బంద్కు పిలుపునివ్వగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కూడా సేవల బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థాంక్యూ అజయ్.